వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు అమెరికా వాడని. మన దేశంలో రైతు చట్టాలలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రైతులు కోరుకుంటే వాళ్ళు ఎవరైనా కార్పొరేట్లు 100 ఎకరాలు 1000 ఎకరాలు పండిస్తానని వచ్చే వాళ్ళకి ఇవ్వాలి. అది రైతుల భూములు లాగేసుకోవడానికి అంటూ బిగిన్ చేసినటువంటి ఉద్యమం పంజాబు హర్యానాల దగ్గర జరిగింది చూసాం. అప్పుడు రైతుల యొక్క హక్కులకి భంగం అని చెప్తూ వచ్చినటువంటి అమెరికాలో ఇప్పుడు పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరుగుతోంది. ఏంటయ్యా అంటే దాదాపు 50 లక్షల ఎకరాలకి నీళ్లు ఆపేశారట. ఇది అమెరికన్ గవర్నమెంట్ చేసినటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇది ఎక్కడ జరిగింది అంటే ఇదాహో అన్నటువంటి ప్రాంతం దగ్గర జరిగిందంటారు. మరి మనకు ఆ ఏరియాల పేర్ల ఐడియా లేదు కాబట్టి స్పష్టత లేదు. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పెద్ద ఎత్తున అమెరికాకి సంబంధించినటువంటి రైతులు ఉద్యమం చేస్తున్నారు. 500,000 ఏకర్లు అక్కడ రిస్క్లో పడిందట నీళ్లు ఆగిపోవడం వల్ల. ఎందుకు ఆపేశారు అంటే ఆ ప్రాంతంలో ఏదో కార్పొరేట్ సంస్థలకి వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఇచ్చారు. దానికి ఈ రైతులు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే అప్పుడు సచ్చినట్టు ఆ సంస్థలకు ఇస్తారు కాబట్టి అందుకోసం ఇట్లాంటి వేధింపులకు గురి చేస్తున్నారని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మద్దతుదారులు మాట్లాడుతున్నారు. మరి అమెరికన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి.